మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నారాయణ రెడ్డి పట్టణ సీఐ రాజేష్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు చల్లటి మంచినీరు అందించడం ఎంతో పుణ్యకార్యమని ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్న గునిపూడి భాస్కర్ మాధవి దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గునుపూడి భాస్కర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు చల్లటి మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సీఐ రాజేష్ కుమార్ నారాయణ రెడ్డి కలిసి ప్రజలకు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా ఏర్పడటం ప్రజల మనోభావాలని సంతోషకరంగా ఉండే విధంగా పావులు గదిపి చంద్రబాబు నాయుడు గారి చేత జిల్లాను ప్రకటింపజేసినటువంటి వ్యక్తి ఎవరంటే కందుల నారాయణ రెడ్డి గారు. అందరి సహకారంతో ముందుకు సాగారు. అలాగే ఆయన శాసనసభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించు ప్రజల మన్నలను పొందుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ రోజున నాకు రెండవసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రావటం కూడా వారి యొక్క చొరవతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి మాకు ఏర్పాటు చేసినందుకు అందరము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అట్లాగే నేను చేసే కార్యక్రమాల్లో నాకు బాగా సంతోషకరంగా ఉండేటువంటి కార్యక్రమం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ వేసవి కాలంలో 24 గంటలు కూలింగ్ మినరల్ వాటర్తో ఏ ఒక్క నిమిషం కూడా మరి ఖాళీ వాటర్ లేదు అని అనిపించకుండా 24 గంటలు వాటరు మరి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా దాహార్తి తీర్చే విషయంలో నాకు చాలా ఆనందదాయకం తెలియజేస్తూ ఉన్నారు. మరి అన్నదానము మరి అట్లాగే ఈరోజు చలివేంద్రాలు పెట్టడం అనేది ఒక పెద్దలందరూ కూడా చాలా గొప్పగా వర్ణిస్తారు. అలాంటి అవకాశం నాకు కల్పించినందుకు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే మా మల్లిస్వామి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా బాబాయ్ గారు అయినటువంటి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారి నాన్నగారు అయినటువంటి నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మన సిఐ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.